ఒక నది ఒడ్డున ఆనంద మహర్షి అని ఒక గురువుగారు ఉండేవారు. ఆయన తన ఆశ్రమంలో పిల్లలకు చదువు చెబుతూ ఉండేవారు. ప్రతిరోజూ సాయంత్రం దగ్గర్లో ఉన్న గుడి దగ్గర ఆయన మంచి మాటలు చెప్పేవారు. ఆయన మాటలు వినడానికి చుట్టుపక్కల ఊర్లనుంచి జనం చాలామంది వచ్చేవారు. ఒకరోజు సాయంత్రం గురువుగారు అందరితో మాట్లాడుతుండగా నలుగురు శిష్యులు ఒక వ్యక్తిని మోసుకుంటూ ఆశ్రమానికి వచ్చారు. ఆ వ్యక్తి బట్టలన్నీ తడిసిపోయి ఉన్నాయి. అతడు స్పృహలో లేడు. గురూగారు, ఇతను నదిలో కొట్టుకుపోతుంటే చూసి కాపాడి తీసుకొచ్చాం. కొద్దిసేపటికి ఆ వ్యక్తికి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగ్గా గురువుగారు కనిపించారు. ఎవరయ్యా నువ్వు? నదిలో ఎలా పడిపోయావు? కాలు జారిందా? ఆ వ్యక్తి కళ్లలో నీళ్లు పెట్టుకుని ఇలా అన్నాడు. లేదు స్వామి, కాలు జారలేదు. కావాలని దూకాను. నాకు చచ్చిపోవాలనుంది. అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. చచ్చిపోవాల్సినంత కష్టమేమొచ్చింది నాయనా? నా బతుకంతా కష్టాలే స్వామి. ఏ పని చేసినా కలిసి రావడం లేదు. అప్పులు పెరిగిపోయాయి. పెళ్లకు కనీసం తిండి కూడా పెట్టలేకపోతున్నాను. వాళ్ళ ఆకలి చూడలేక ఇలా బతకడం కంటే చావడమే నయమని నదిలో దూకాను. కాని మీరు నన్ను బతికించి మళ్ళీ ఆ నరకంలోకే లాగారు. అతని బాధను గురువుగారు అర్థం చేసుకున్నారు. పక్కనే ఉన్న పళ్ళెంలోంచి ఒక సీతాఫలం తీసుకున్నారు. సరే నాయనా, నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు బాగా నీరసంగా ఉన్నావు కదా, ముందు ఈ పండు తిను, తర్వాత మాట్లాడుకుందాం. ఆకలితో ఉన్న ఆ వ్యక్తి గురువుగారిచ్చిన సీతాఫలాన్ని గబగబా తినేశాడు. పండు చాలా తీయగా ఉండటంతో క్షణాల్లో ఖాళీ చేశాడు. అప్పుడు గురువుగారు ఒక చిన్న ప్రశ్న అడిగారు. ఏమయ్యా, పండంతా తిన్నావు బాగనే ఉంది, కాని ఆ గింజలన్నీ ఎందుకు ఊసేశావు? ఆ ప్రశ్న విన్న జనం ఇదేం ప్రశ్న అనుకున్నారు. ఆ వ్యక్తి కూడా నవ్వేశాడు. స్వామీ, మీరు పెద్దవారు, కాని చిన్నపిల్లాళ్ళు అడుగుతారేంటి? సీతాఫలం గింజలెవరైనా తింటారా? అవి గట్టిగా ఉంటాయి, చేదుగా ఉంటాయి. అందుకే తీపిగా ఉన్న గుజ్జును మాత్రమే తిని పనికిరాని గింజలను ఊసేశాను. అవునా? మరి ఆ పండులో అంత పెద్ద గింజలు ఉన్నాయి కదా అని విసుగు పుట్టి పండు తినడం మానేయలేదు కదా? పండుని విసిరి కొట్టలేదెందుకు? పండు అంత తీయగా ఉంటే గింజలున్నాయని ఎవరైనా వదులుకుంటారా? తెలివిగా గింజల్ని తీసేసి పండుని తింటాం కదా. అప్పుడు గురువుగారు నవ్వి ఇలా అన్నారు. అవును నాయనా, మన జీవితం కూడా ఈ సీతాఫలం లాంటిదే. ఈ పండులో తీపి గుజ్జు ఎలా ఉంటుందో మన జీవితంలో సంతోషాలు అలా ఉంటాయి. కాని ఆ గుజ్జు మధ్యలో గట్టి గింజల్లాగా కష్టాలు, సమస్యలు ఉంటాయి. అది సహజం. కేవలం గింజలు అడ్డు వస్తున్నాయని నువ్వు తియ్యటి పండుని తినడం మానేస్తావా? లేదు కదా. మరి కష్టాలు వచ్చాయని జీవితాన్ని ఎందుకు మధ్యలోనే ఆపేయాలనుకుంటున్నావు? గింజలను తీసేసి పండుని తిన్నట్లే కష్టాలను దాటుకుంటూ జీవితంలోని సంతోషాన్ని అనుభవించాలి. అదే నిజమైన బతుకు. ఆ మాట వినగానే ఆ వ్యక్తికి అసలు విషయం అర్థమైంది. నిజమే స్వామి, నా తప్పు నాకు తెలిసింది. ఇకపై పిరికివాడ్లా పారిపోను. కష్టపడి పనిచేస్తాను. గింజల్లాంటి కష్టాలను దాటుకుని నా కుటుంబాన్ని బాగా చూసుకుంటాను. ఆ వ్యక్తి కన్నీళ్లు తుడుచుకుని గురువుగారికి దండం పెట్టాడు. ఇదంతా చూస్తున్న గ్రామస్తులందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. మధురాపురి రాజ్యానికి భీమసేనుడనే రాజు ఉండేవాడు. అతడు మితిమీరిన భోజన ప్రియుడు. చాలా పెద్ద భోజనశాలను నిర్మించి అనేక దేశాల నుండి ప్రసిద్ధి చెందిన వంటవారిని నియమించాడు. 4 పూటలు రకరకాల వంటలను తిని ఆనందించేవాడు. అయితే రోజుకో కొత్త రకం వంటకు, రుచికరమైన భోజనానికి అలవాటు పడి ఆకలి అనే పదానికి అర్థం తెలియని రాజుకు రాను రాను ఏ వంటకం రుచించకుండా పోయింది. ఏదైనా అతిగా చేస్తే అంతే మరి. ఎంత రుచిగా వండినా వంకలు పెట్టడం మొదలుపెట్టాడు. ప్రసిద్ధి చెందిన వంటవారు వండినప్పటికీ రుచిగా లేదని శిక్షించాడు. అలా ఆఖరికి రాజుగారి వంటశాలలో ఒక్క వంటవాడు కూడా లేని పరిస్థితి వచ్చింది.
అక్కడి ఆస్థానంలో పనిచేసేవారే రాజుకు వంట చేయడానికి వంతులు వేసుకున్నారు. వంటవారి కోసం రాజ్యం అంతా వెతికిన భీమసేనుణ్ణి తృప్తిపరచగలిగిన ఒక్క వంటవాడు కూడా దొరకలేదు. ఆఖరికి పొరుగు దేశం నుండి ఒక యువకుడు రాజుగారికి వంట చేయడానికి సిద్ధమయ్యాడు. ఆస్థానానికి వచ్చినప్పుడు భీమసేన రాజు, ప్రపంచంలో నేను ఎన్నడూ రుచి చూడని వంటకాన్ని తయారు చేయగలవా అని అడిగాడు. అప్పుడు ఆ యువకుడు, మహారాజా, మీరెన్నడూ రుచి చూడని పులుసు ఒకటి ఉంది. దాని పేరు ఆకలికాయల పులుసు. కానీ ఆ కాయలు అడవిలో మాత్రమే కాస్తాయి. కోసిన వెంటనే వండాలి. కాబట్టి మీరు నాతో అడవికి వస్తే రుచి చూడగలరు అన్నాడు. రాజుకు కొత్త వంటకం గురించి విని నోరూరింది. ఆ యువకుడితో అడవికి బయలుదేరాడు. అలా పొద్దున్నే బయలుదేరిన వాళ్ళు సాయంత్రమైనా అడవిలో నడుస్తూనే ఉన్నారు. రాజుకి చాలా ఆకలి వేయసాగింది. ఇంకా ఎంత దూరం అని అడగడం మొదలుపెట్టాడు. ఆఖరికి యువకుడు రాజుకు తెలియకుండా తనతో తెచ్చిన ఉల్లిపాయలతో పులుసు చేసి రాజుకిచ్చాడు. మహారాజా, ఇదే ఆ ఆకలికాయల పులుసు అన్నాడు. భీమసేనుడు ఆకలితో ఉండడం వలన ఆ పులుసు చాలా రుచించింది. అలాంటి పులుసు తాను ఎన్నడూ తినలేదన్నాడు. అప్పుడు యువకుడు, మహారాజా, ఇది మామూలు ఉల్లిపాయల పులుసు. మీరు ఆకలితో ఉండడం వల్ల అది మీకు రుచించింది. ఆకలి లేని వారికి పంచభక్ష పరమాన్నమైనా రుచించదు. అదే ఆకలితో ఉన్నవారికి ఎలాంటి భోజనమైనా రుచిస్తుంది అని చెప్పాడు. రాజుకు పొరపాటు తెలిసొచ్చింది. ఆకలి విలువ తెలిసి తన అలవాట్లను మార్చుకున్నాడు.